అని ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సీజన్ వస్తుంది కదని చెప్పి ఐపీఎల్ బ్యాటింగ్ కానీ క్రికెట్ బ్యాటింగ్ కానీ ఏది వేయొద్దండి. ఎందుకంటే ఒక ట్రస్టెడ్ వెబ్సైట్ లేకుండా మీరు మాత్రం ఆన్లైన్ బ్యాటింగ్ వేయొద్దండి. మరి ముఖ్యంగా ఇంటర్నేషనల్ సైట్స్ అయినా గల్లీ బెట్, 1xBet, డఫా బెట్ ఇలాంటి సైట్లో మాత్రం అసలు అమౌంట్ అనేది వేయొద్దండి. వన్స్ అమౌంట్ వేసినా సరే మీకు విత్డ్రాల్ అయిన అమౌంట్ మీద మాత్రం బ్యాంక్ వారు ఖచ్చితంగా నిఘా పెడతారండి. అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రతి ట్రాన్సాక్షన్ని వాళ్ళు కంపేర్ చేస్తూనే ఉంటారు. మీకు అనుకోకుండా ఎంత అమౌంట్ ఎలా వచ్చి పడిందని చూస్తారు. ఎందుకంటే మీరు ఎఫెక్ట్ అయ్యింది కాకుండా మీ కింద ఉన్న లేయర్స్, అంటే మీరు ఎవరికైతే పంపిస్తారో రిలేటివ్స్కి పంపిస్తారు, కొన్ని షాప్స్కి పంపిస్తారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అవుతున్నాయండి. చూసుకోండి, ఇది ఒకటి చూసుకోండి. ఎందుకంటే ఎస్బీఐ కానీ, మా యూనియన్ బ్యాంక్ కానీ, ఐడిబిఐ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ చాలా అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అవుతున్నాయండి. చాలా అకౌంట్స్ లక్షల్లో ఫ్రీజ్ అవుతున్నాయి. ఎందుకంటే మనకి విత్డ్రా అయిన అమౌంట్ని లీన్ అమౌంట్ కింద లెక్కేసి మన అకౌంట్లో ఉన్న అమౌంట్ని మైనస్ చేస్తారండి బ్యాంక్ వాళ్ళు. కాకపోతే మనం ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళకి ఏం తెలియదు కదా. ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక 5,000 డిపాజిట్ చేద్దామని బ్యాంక్కి వెళ్తే అక్కడ ఎవరో వచ్చేసి అన్న నాకు ఫోన్పే చేస్తాను, నాకు 5,000 ఇచ్చానా అంటే నేను ఇచ్చేసాను అనుకోండి, నేను ఇచ్చేస్తాను, అతనికి అమౌంట్ ఇచ్చేస్తాను, వాడు నాకు ఫోన్పే చేస్తాను, నా బ్యాంక్ అకౌంట్లో నాకు కనిపిస్తుంది 5,000. ఆ 5,000 నేను ఏం చేస్తాను, నేను ఎవరికైతే ఇవ్వాలో, ఆన్లైన్ పేమెంట్ చేయాలో వాళ్ళందరికీ చేస్తాను. వాళ్ళందరికీ చేసిన తర్వాత అది ఏమవుతుందంటే మన అక్కడి నుంచి 5,000 ఎవడైతే వేసాడో వాడు ఫ్రాడ్ అయ్యి ఉండొచ్చు, మనకి వచ్చింది వాడి కింద మనం కూడా ఉన్నాం కాబట్టి వాడు మనకి వేసాడు కాబట్టి మనం ఫ్రాడ్ అవుతాం. నేను వేరే వాళ్ళకి వేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఫ్రాడ్ కింద లెక్కేసి బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అయ్యాయి. నా అకౌంట్, నాది సొంతంగా అకౌంట్, యూనియన్ బ్యాంక్ అకౌంట్ 19,000 ఫ్రీజ్ అయిందండి. 19,000 ఫ్రీజ్ అయింది. నేను ఆడలేదు, చేయలేదు, నా అకౌంట్ మాత్రం ఫ్రీజ్ అయింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ది ఒక 5,000 ఫ్రీజ్ అయింది. ఇంకో ఫ్రెండ్ది 960 రూపాయలు ఫ్రీజ్ అయింది. ఏది కాకుండా ఎవరో తినకుండా బ్యాంక్ వాళ్ళకి మాత్రం అలా ఇస్తున్నారండి. చూసుకోండి. మనం ఆడకపోయినా తప్పే, ఓకేనా? మనం ఆడకపోయినా, మనం తప్పు లేకపోయినా సరే ఎవరైనా అన్నోన్ ట్రాన్సాక్షన్ చేశారా అది ఖచ్చితంగా మనకి చుట్టుకుంటుందండి. చూసుకోండి. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.